ఆంధ్రకింగ్ తాలూకా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటన ఈ సినిమాకు స్ఫూర్తినిచ్చిందని తెలుస్తోంది. అసలు ఆ కథేంటో చూద్దాం. సినిమా కథలు ఎప్పుడూ ఒరిజినల్ జీవితాల నుంచే స్ఫూర్తి పొంది వస్తూ ఉంటాయి. ప్రతి సినిమాలో కూడా బయట జరిగే ఏదో ఒక విషయానికి గురించి చెప్తూనే ఉంటారు డైరెక్టర్స్. ఇంకొందరు బయట జరిగే విషయాలను స్ఫూర్తిగా తీసుకొని కథలను రాస్తూ ఉంటారు. అయితే కొన్ని బయోపిక్స్గా వస్తాయి. మరికొన్ని వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించినట్లు చెప్తారు. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇక నవంబర్ 27న రిలీజ్ అవుతున్న ఆంధ్రకింగ్ తాలూకా సినిమా కూడా రియల్ లైఫ్లో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆంధ్రకింగ్ తాలూకా. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. ఈ సినిమా కోసం మునిపెన్నడూ లేని విధంగా రామ్ ఎంతో కష్టపడుతున్నాడు. సాంగ్స్ పాడుతున్నాడు. ప్రతి ఈవెంట్లో ఎప్పుడూ లేని విధంగా డాన్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు. ఒక ఫ్యాన్ తన అభిమాన హీరో కోసం ఏం చేశాడు అనేది ఈ సినిమాలో చూపించినట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రకింగ్ తాలూకా కూడా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు మహేష్ బాబు రాసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక కోలీవుడ్ స్టార్ హీరోకి ఒకప్పుడు ఒక అభిమాని గొప్ప సహాయం చేశాడని, ఆ సహాయం తీసుకున్న హీరో ఫ్యాన్ కోసం ఒక అద్భుతమైన పని చేశాడని టాక్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మహేష్ బాబు ఈ సినిమాను రాసుకున్నాడని వినికిడి. అయితే ఆ హీరో ఇప్పటికీ స్టార్ హీరోగానే కొనసాగుతున్నాడట. కానీ ఈ విషయానికి ఎవరికీ బయట పెద్దగా తెలియదని సమాచారం. ఇక సినిమా చివర్లో ఒరిజినల్ హీరో పేరు కూడా చెప్పే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే ఉపేంద్ర ఒక ఇంటర్వ్యూలో అసలైన ఆంధ్రా కింగ్ తాను కానీ, రామ్ కానీ కాదు అని ఇంకెవరూ ఉన్నారు అని చెప్పాడు. ఆ మాటలకు అర్థం ఒరిజినల్ హీరోని చూపించే ప్రయత్నం చేశారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఆ హీరో ఎవరు? ఆ ఇన్సిడెంట్ ఏంటి? అనే వివరాల గురించి నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ హీరో ఎవరు అనేది ఆటోమేటిక్గా అభిమానులకి తెలిసిపోతుందని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఆ హీరో ఎవరు అనేది తెలియాలి అంటే ఆంధ్రకింగ్ తాలూకా సినిమా చూడాల్సిందే. ఆంధ్రకింగ్ తాలూకా ఒక నిజమైన కథను వెండితెరపైకి తీసుకువస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో, అభిమాని మధ్య జరిగిన ఈ అద్భుతమైన సంఘటన ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. సినిమా విడుదలయ్యాక పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.